కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ వార్డ్స్ కాలనీ నుండి సోమంప సర్కిల్ రౌండ్గా విద్యార్థులతో మానవహారం నిర్వహించి టౌన్ సీఐ, రూరల్ సీఐ, టౌన్ ఎస్ఐ, నందవరం మండలం ఎస్ఐ, ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ, ఎమ్మిగనూరు సెబ్ ఎస్ఐ, సెబ్ సిఐ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు సెబ్ సిఐ భార్గవరెడ్డి మాట్లాడుతూ జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేందుకు అవగాహన కోసం ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి ఒక వారోత్సవాలు జరపాలి అని ముందు నుంచే మాకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో గంజాయి అయినటువంటిది యువతను ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది. యువత చెడ్డదారి పట్టి చాలామంది దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యసనం నుంచి వాళ్ళని విముక్తి చేయాలనే ఉద్దేశంతో యువతను మేల్కొల్పాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మేము ప్రతి స్కూలు మరియు 10th క్లాస్ ముఖ్యంగా అలాగే జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలల్లో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఒక వారం నుంచి ప్రతి కళాశాల స్కూల్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళకి డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాల గురించి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. వాటిని దూరంగా ఉండి రాష్ట్రం నుంచి వాటిని ఎలా తరిమివేయాలి అనే దాని మీద వాళ్ళకు చక్కగా అవగాహన కలిగించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు మొబిలైజ్ చేసి మనము ఒక 3000 ఐజీలతోటి భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ వచ్చేసి మొదట మనకు వీవర్స్ కాలనీ నుంచి మొదలుపెట్టి సోమప్ప సర్కిల్ వరకు తీసుకొచ్చి సోమప్ప సర్కిల్లోన మానవహారంగా ఏర్పడి అక్కడ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మన రాష్ట్రాన్ని, దేశాన్ని, యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ యువత అనేటటువంటిది క్రమశిక్షణతో ఉంటే ఎవరు కూడా తప్పు చేసేదానికి అవకాశం ఉండదు. ముందు వాళ్ళు తెలుసుకొని నలుగురికి, సమాజానికి కూడా తెలియజేసినట్లయితే, అందరూ దానికి దూరంగా ఉన్నట్లయితే మనము డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని నిర్మించవచ్చని ఒక సత్సంకల్పం చేసుకుని మనము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇందులో పోలీసు వారు మరియు సెపు విభాగము అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎన్జిఓ మన యాంటీ కరప్షన్, నేషనల్ యాంటీ కరప్షన్ ఓరియంటెడ్ ఆపరేషన్ కమిటీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు తరచూ మాతో వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రతి సోషల్ యాక్టివిటీలో వాళ్ళ సహకారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ కార్యకర్తలను తీసుకొని, వాళ్ళ కమిటీ మెంబర్స్ని తీసుకొని అపేర్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా మళ్ళా మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈ రోజు పాల్గొన్నటువంటి మన ప్రభుత్వ బాలుర పాఠశాల, జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎమ్మిగనూరు, అలాగే మన బాలికల ప్రభుత్వ పాఠశాల, అలాగే బాలికల జూనియర్ కళాశాల ఎమ్మిగనూరు, మరియు మన వీవర్స్ కాలనీలోని జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్, ఈ స్కూళ్ళన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ యొక్క హెడ్ మాస్టర్లకి, అధ్యాపక బృందానికి, బోధనేతర సిబ్బందికి, మరియు మేము పిలుస్తూనే ఇక్కడికి కొంతమందిని హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున కూడా పంపించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా నీరసంగా అట్లా పడిపోతే ఎండ దెబ్బకి వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.